ఇప్పటి వరకు బరస్తే బాధల పాఠానికి సంబంధించి మొదటి 3 పేజీలో ఉన్న అంశాలు నేర్చుకున్నారు. ఇప్పుడు 4వ పేజీలో చూడండి. ఇన్హే సమझिए और सूचना के अनुसार कीजिए అంటే వీటిని అర్థం చేసుకొని సూచన ప్రకారం చేయండి అని. धाराओं पर धाराएं झरती धरती पर अंतर स्पष्ट कीजिए అంటే ఈ సెంటెన్స్లో ధారావం ధారాయే ఈ రెండింటి మధ్యన తేడాని తెలియచేయాలి. धाराओं कारक सहित धारा का बहुवचन रूप धाराये प्लस पर धाराओं पर అంటే నీటి ప్రవాహాల మీద. అంటే కారకతో ఉన్నటువంటి ధారా పదానికి బహువచన రూపం. ఇక ధారాయే చూడండి, కారక రహిత్ ధారాక బహువచన రూపు అంటే ధారాయే నీటి ప్రవాహాలు అంటే కారక లేనిటువంటి ధారా పదానికి బహువచన రూపం. यहाँ धारा शब्द के 2 बार प्रयोग किया है. ఇక్కడ ధారా అనే మాటని 2 సార్లు ప్రయోగించడం జరిగింది. यह संज्ञा शब्द है, ఇది సంజ్ఞా శబ్దం. इसका बहुवचन रूप है धाराएं, దీని బహువచన రూపం धाराएं. इसके साथ पर कारक के जोड़ने से धाराएं शब्द रूपांतरित होकर धाराओं बन गया है. దీంతో పాటు పర్ అనేటటువంటి కారక చిహ్నాన్ని జోడించడం వల్ల ధారాయే అనేది ధారాओंగా మారింది. ఇంద్రధనుష్ కే झूले में झूले मिल सब जन अंतर स्पष्ट कीजिए అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో झूले అనే మాట 2 సార్లు వచ్చింది. మొదటి झूले అంటే ఉయ్యాల అంటే సంజ్ఞా శబ్దం, झूले ఊగుట క్రియా శబ్దం. झूले शब्द का मूल रूप है झूला, झूले అనే మాటకి మూల రూపం झूला. ये संज्ञा शब्द है, ఇది సంజ్ఞా శబ్దం. इसके साथ में कारक के जोड़ने से झूले में रूपांतरित हो गया है. దీంతో పాటు మే అనే కారక చిహ్నాన్ని జాయినింగ్ చేయడం వల్ల झूलेగా మారింది. झूले శబ్దతో झूलना क्रिया का रूपांतरण है. झूले అనే మాట झूलना అనే క్రియకి రూపాంతరం. ఈ థర్డ్ క్వశ్చన్, बादल बरसते हैं రేఖాంకిత శబ్ద का पद परिचय दीजिए అంటే బాదల్ మేఘాలు కురుస్తున్నాయి. ఈ అండర్లైన్ చేసిన మాటకి పదపరిచయం ఇవ్వాలి. బాదల్ సంజ్ఞా శబ్దం, పుంలింగ శబ్దం, अन्य पुरुष, जातिवाचक और बहुवचन. 4th वन, मन को भाने वाला एक शब्द में लिखिए అంటే मन भावन. पेड़ पौधे पशुपक्षी समास पहचानिए. ఈ పేడ్ పౌదే పశుపక్షి 2 మాటలకి సమాసాన్ని గుర్తించాలి. పేడ్ పౌదే అంటే విడదీస్తే पेड़ और पौधे द्वंद्व समास, पशुपक्षी पशु और पक्षी द्वंद्व समास. रेखांकित शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाइए అంటే అండర్లైన్ చేసిన పదాలని గమనించి అలాంటివి కొన్ని వాక్యాలు తయారు చేయాలి. 1 బరస్తే బాదల్ అచ్చే లగ్తే హై అంటే కురుస్తున్న మేఘాలు బాగుంటాయి. సెంటెన్స్ చూడండి, ఖేల్తే బచ్చే తందూరుస్త్ రహతే హై అంటే ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 2 झरती धरती पर सुंदर लगती है ప్రవహిస్తున్న ప్రవాహాలు అందంగా ఉంటాయి. సెంటెన్స్ చూడండి, బహతా పానీ నిర్మల్ హోతా హై ప్రవహించే నీరు నిర్మలంగా ఉంటుంది. 3 గిర్తీ బూందే చంచం కర్తీ హై కురుస్తున్న చినుకులు టప్ టప్ అంటాయి. సెంటెన్స్ చూడండి, ఖిల్తే ఫూల్ సుందర్ హోతే హై వికసించే పూలు అందంగా ఉంటాయి. 4 బహతా పానీ శుద్ధ హోతా హై ప్రవహిస్తున్న నీరు శుభ్రంగా ఉంటుంది. సెంటెన్స్ గరస్తే బాదల్ బరస్తే బీ హై గర్జించే మేఘాలు కురుస్తాయి కూడా. 5th క్వశ్చన్ చూడండి, बढ़ता हुआ पौधा, खिलते हुए फूल, फैलती हुई सुगंध आदि अच्छे लगते हैं అంటే పెరుగుతున్న చెట్టు, వికసిస్తున్న పూలు, వ్యాపిస్తున్న సుగంధాలు మొదలైనవి బాగుంటాయి. సెంటెన్స్ చూడండి, उगता हुआ सूरज, चमकते हुए तारे, बहती हुई सुगंध अच्छे लगते हैं అంటే ఉదయిస్తున్న సూర్యుడు, మెరుస్తున్న నక్షత్రాలు, వీస్తున్న సుగంధం బాగుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కవిత की पंक्तियों पर ध्यान दीजिए और अलंकार समझिए. కవితలోని వాక్యాలు గమనించి అలంకారాన్ని అర్థం చేసుకోండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से चनके.
अलंकार शब्द का अर्थ है आभूषण, अलंकार मनगा आभूषण। किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार है। ఏదైనా విషయాన్ని మామూలుగా చెప్పకుండా చమత్కారంగా అందంగా చెప్పడమే అలంకారము। इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है। ఈ కవితలో అనుప్రాస అలంకారం యొక్క అందమైన ప్రయోగం జరిగింది। जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वहाँ वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है। వాక్యంలో ఏదైనా అక్షరం కానీ పదం కానీ మరలా మరలా ప్రయోగించబడుతుందో అప్పుడు ఆ వాక్యం యొక్క ధ్వని సౌందర్యం పెరుగుతుంది। इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है। ఈ విధంగా ఉన్న కావ్య సౌందర్యం అనుప్రాస అలంకారం అని పిలువబడుతుంది। ఇక పరియోజన కార్య కింద చూడండి। वर्षा, बादल, नदी, सागर, सूरज, चांद, झरने आदि में किसी एक विषय पर प्रकृति वर्णन से जुड़ी कविता का संग्रह कीजिए, कक्षा में उसका प्रदर्शन कीजिए। అంటే వర్షం, మేఘం, నది, సముద్రం, సూర్యుడు, చంద్రుడు, సెలయేరు మొదలైన వాటిలో ఏదో ఒక విషయం మీద ఉన్న ప్రకృతి వర్ణనతో కూడిన కవితను సేకరించండి, తరగతిలో ప్రదర్శించండి। झर 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 झरता झरना, देर कभी न करता झरना, तक कर कभी न सोता झरना, प्यास सभी की हरता झरना। झर 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 झरता झरना, देर कभी न करता झरना, गीत प्रेम के गाता झरना, अपनी खुशी लुटाता झरना, गीत प्रेम के गाता झरना, अपनी खुशी लुटाता झरना। झर 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 झरता करता झरना, देर कभी न करता झरना, नदियों का